మదే మదే ఏంది ఏమో ఇల్లు మీద కాకొరినట్టు వస్తున్నావు? నల్ల మొక్కపడా నల్ల మొక్క పోనేనే నల్ల మొక్క పోనే. ఈ కలరు నేషనల్ కలరు అట్లనే ఉంటది. దీనికి మేకప్ వేసినా మేకప్ వేయకపోయినా, పౌడర్ వేసినా పౌడర్ వేయకపోయినా, ఆఖరికి బోల సబ్బు పెట్టి మొత్తం పీసు పెట్టి రాకినా కూడా ఇది ఇట్లనే ఉంటది, తగ్గేదే. పెళ్లి సూపులు అప్పుడే అనుకున్నా నీ కలరు తగ్గేదేలే అని. అయితే ఎందుకు పిలిచినావు? అట్లా బయటకు వేస్తా. బయటగా ఇలా పనికి పోవా? ఆ ఓదన్న ఒడ్లు యొక్క పిలిచిండే, కానీ చెక్కి చెక్కి నరాలన్నీ సలికి ఈడ్చుకొస్తున్నాయి, అందుకే నేను పోతలేను. అబ్బో పిల్లగాడు పని చేస్తే వలిగిపోతుంది, మరి ఊళ్ళే అందరు అనుకుంటారు. అంటారే ఊళ్ళకి ఏం పని, మోస్టోని తెలుసు మోబ్బరు అన్నట్టు పారబట్టి చెక్కడం తెలుస్తుంది. ఆ బాధ ఏంది, ఆ కథ ఏందన్నది. సర్ది పెట్టుకొని ఉరుకురికి ఉరుకుపోయి ఆటోలో కూర్చుని పత్తేరైనట్టు కాదు పారబట్టి చెక్కుడు అంటే. అట్లా నా కొడుక. సరే ఇలా ఒక్క రోజు ఇంటికాడుండి ఇంట్లో పని అయి తెలుస్తుంది. చేతపో ఇంట్లో పని చేసుడు పెద్దదా? ఇల్లాకులు ఊడ్చుడు, పోలు దోముడు, బట్టలు ఉతుకుడు, ముగ్గేసుడు, అంతే కదా. అట్లనా? నీకు ముగ్గు ఎత్తదా? ఎందుకే రాదే? వెనకట్ల కాయవలో సుక్కలు పెట్టి ముగ్గులు ఎత్తారా? యూట్యూబ్ లో చూసి ఆయన కొడితే అయిపోయా. లేటెస్ట్ ముగ్గులు అంటే అవి ఎత్తాయి, చూసుకుంటే ఎత్తే అయిపోయా. నిన్న కొత్త సంవత్సరం ఎందుకు వేయలే? అవునులా వేయలేదా మీరు? ఏమో దానికి పెద్ద అడగ పడుతుంది. అత్త పాషాలు అన్ని తయారే ఉన్నాయి. 12 ఏమైంది బాబాకి వల్ల అయింది? ఇంకా అక్క నెలనిస్తలేవు, ముచ్చటకు దొరుకుతలేదు. మీ అక్క 10-20 బగ్గా పైసలు తెస్తుందట, నన్ను ఇంట్లో ఇంటి పని చేయమంటుంది. సరేనా? మా సరే గాని ఇంటి పని నీతో అవుతుందా బావా? ఇంట్లో పని ఏముండదు పిల్ల, ఈ చేతితో ఎకరాలు ఎకరాలు చెక్కినా గసంటుంది. ఇంట్లో పని ఎంత? సరే బావా చేత్తో అయ్యి కానీ మీ తమ్ముని కూడా పిలిచి నేర్పి, నాకు కూడా ఇంత ఇంటికి వచ్చే వరకు అదో చేతి చేసి పెడతాం. దానికేం మహాభాగ్యం పిల్ల, ఫోన్ చేసి రమ్మంట నేర్పిస్తా పో. ఏమైనా సుమతి ఇంకెళ్ళ బుద్ధి అయితే లేదా? పెళ్లి పిల్లలక కడప గడికి వెళ్తావా నాడు? అత్తన్నా ఎట్లా పోడట? ఏమో ఆయన చెప్పలేదు, మరి అట్ట పెడతాడు కావచ్చు. మీరు చేసే పనికి విమానం తోలుతారా మరి, ఆటో కాకపోతే? విమానం మాట్లాడుతుంది కానీ ఇక చిట్టికి సండగ్రామ్ చూసి బడి తోలి లేకపోతే తినది. ఏ క్రాప్ అయింది నా ఇష్టం అడిగితే పరి, అందుకే